possible. No problem. Okay. So, guys, exception handling in SQL. So, exception handling ఏంటంటే exception handling in SQL Server allows you to gracefully handle errors that occur during the execution of transactions SQL code, such as SQL statements or stored procedure. SQL Server provides the try-catch block construct for handling exceptions, allowing you to detect and respond to ఎర్రర్స్ ఎఫెక్టివ్లీ. సో సింపుల్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటంటే, సో మనం రాస్తాం స్టోర్ ప్రొసీజర్లో, మనం ఏవైనా కానీ మనం కోడ్ రాస్తాం ఎస్క్యూఎల్ క్వైరీలో. సో మన క్వైరీస్ కరెక్ట్గా రాసినాము, ఏమైనా సింటాక్స్ ఎర్రర్ రావచ్చు, నల్ ఇష్యూస్ ఉండొచ్చు, పారామీటర్ మనం ప్రాపర్ పాస్ చేయకపోతే, లేకపోతే స్ట్రింగ్ పాస్ చేసిన తర్వాత ఇంటీజర్ పాస్ చేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఫారిన్కి ప్రైమరీకి వైలేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే టేబుల్ నేమ్ ఏమన్నా లేని టేబుల్ నేమ్స్ కాల్ చేసి ఉండొచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏవైనా కానీ మన కోడ్ని అలాంటి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడానికి ఒక ప్రాపర్ మెథడ్స్ యూస్ చేసి ఎండ్ యూజర్కి ఒక ప్రాపర్ మెసేజ్ సెండ్ చేయడానికి, ఒక ప్రాపర్ మెసేజ్ పంపించడానికి మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎట్లా చేస్తాం అనేది మేజర్గా ఏంటంటే, సింపుల్ కాన్సెప్ట్, ఎక్కువగా ట్రై క్యాచ్ బ్లాక్ యూస్ చేస్తాము. సో ట్రై క్యాచ్ బ్లాక్ ఏంటంటే, సో మనం ఏదైతే మన కోడ్ రాసుకుంటామో అది కరెక్ట్ కానీ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నామో, సో అదంతా ట్రై బ్లాక్లో పెట్టుకుంటాం. సో సింటాక్స్ ఇది బిగిన్ ట్రై, ఎండ్ ట్రై, బిగిన్ క్యాచ్, ఎండ్ క్యాచ్. ఇన్ బిట్వీన్ బిగిన్ ట్రైలో మనం రాసే ప్రతి కోడ్ ఎప్పుడైనా కానీ మనం బిగిన్ ట్రైలో రాసుకుంటాం. ఓకే. సో ఏదైనా ఎర్రర్ వస్తే అది క్యాచ్ బ్లాక్లో ఎక్సెప్షన్ అవుతుంది. సింపుల్ ట్రై క్యాచ్ బ్లాక్, బిగిన్ ట్రై, ఎండ్ ట్రై, ఏదైనా కానీ ఎనీ టైం ఎనీ వేరియబుల్ డిక్లరేషన్, సిన్స్ వేరియబుల్ డిక్లేర్ అన్వర్డ్స్, మీరు చిన్న క్వైరీ అయినా పెద్ద క్వైరీ అయినా ఎనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా కానీ మీరు ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ ఒక క్వైరీ, ఎస్క్యూఎల్ క్వైరీ, ఒక స్టోర్ ప్రొసీజర్ ఏది రాస్తా అన్నారు కానీ ఇట్స్ అ వెరీ బెస్ట్ ప్రాక్టీస్ టు కీప్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద ట్రై బ్లాక్. సో అది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా ఒక 100 స్టేట్మెంట్స్ ఉన్న ఏ స్టేట్మెంట్లో ఎక్కడ ఎర్రర్ వచ్చినా కానీ క్యాచ్ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో